లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవటం అనేది ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రాణించేవారు అనేక మంది యువతను మనం చూస్తున్నాం. చదువుతో సంపాదించిన విజ్ఞానాన్ని స్వయం ఉపాధిగా మలుచుకుని రాణించేవారు చాలా అరుదు. అందులోనూ తెలియని రంగంలో రాణించాలనుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో సాహసమే మరి. కానీ పట్టుదల, కార్యసాధన ఉంటే సాధించలేనిది ఉండదని నిరూపిస్తున్నాడు వనపర్తి జిల్లాకు చెందిన ఓ యువకుడు. తనకున్న సోషల్ మీడియా పరిచయాలు వాడుకుని సొంతంగా పలు రకాల కోళ్ల పెంపకంతో స్వయం ఉపాధిని ఏర్పరచుకున్నాడు. కష్టానికి తగ్గ ఫలితం పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎవరా యువకుడు, ఏంటా బిజినెస్, ఇప్పుడు చూద్దాం. పందెం కోళ్ల పెంపకం కూడా నేడు లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు భూమి లేని వ్యవసాయ కూలీలు నాటుకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపారకంగా చేపట్టి తమ ఉపాధికి తోడు చేదోడు వాదోడుగా కొంత సొమ్ము సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం పందెం కోళ్లకు డిమాండ్ బాగా పెరగడంతో వీటిపై కొందరు దృష్టి పెడుతున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన యువకుడు తిరుపతి పందెం కోళ్ల పెంపకం చేపట్టి మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు. గ్రామానికి చెందిన యువకుడు తిరుపతి డిగ్రీ వరకు చదువుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా అదృష్టం కలిసి రాలేదు. దీంతో సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచనలకు పదులుపెట్టాడు. మార్కెట్లో పందెం కోళ్లకు మంచి డిమాండ్ ఉండటంతో వాటి పెంపకంపై దృష్టి సారించాడు. 2018లో ఖమ్మం నుండి 12 పందెం కోళ్లతో కోళ్ల పెంపకం ప్రారంభించాడు. అయితే మొదట అంత అవగాహన లేక కోళ్లు చనిపోయి నష్టాలను చవిచూశాడు. అయినా వెనుకడుగు వేయలేదు. కోళ్ల ఉత్పత్తి, మార్కెటింగ్లో ఎదురయ్యే సమస్యలను గుర్తించి బైబ్యాక్ ఒప్పందంతో వాటిని అధిగమిస్తూ పిల్లలను, కోడిగుడ్లను అమ్ముతూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. 2018లో యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి కోళ్ల పెంపకంలో తనకు తెలిసిన ప్రతి విషయాన్ని అందరికీ తెలియజెపుతూ ఫాలోవర్స్ను పెంచుకున్నాడు. ఇప్పటికీ తిరుపతికి 89,000 మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్లో 58,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నాడు తిరుపతి. ఒకవైపు వ్యాపారం, మరోవైపు సోషల్ మీడియా ప్రమోషన్స్తో ఆదాయం పొందుతున్నాడు. సొంత ఊరును వదిలి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు తిరుపతి. ఆశయం ఉన్నతంగా ఉంటే ఉన్న చోటే వనరులను సమీకరించుకుని ఆనందంగా జీవించవచ్చు. 2 లక్షల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించి తనకు సోషల్ మీడియాపై ఉన్న పట్టుతో వ్యాపారం చేస్తూ నెలకు 50,000 రూపాయల ఆదాయం పొందుతున్నాడు. వ్యవసాయానికి అనుబంధ రంగాల్లో పాడి కంటే మేలైంది కోడి. పెట్టుబడి, పర్యవేక్షణ, రోజువారీ శ్రమ, నిర్వహణ, మార్కెటింగ్ ఇలా ఎందులోనైనా కోళ్ల పెంపకమే ఉత్తమమని నిరూపిస్తున్నాడు తిరుపతి. సోషల్ మీడియా మోజులో పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ టైంపాస్ చేసే వారికి తిరుపతి సక్సెస్ స్టోరీ ఓ గుణపాఠం అని చెప్పొచ్చు. For more videos like this, subscribe Big TV channel.